కబుర్లు నారదా వెంటనే కైలాసం విడిచి వెళ్ళిపో. నారాయణ నారాయణ, నేను చేసిన నేరమేమిటి తల్లి? అనవసరంగా వచ్చి మా ఆనందానికి అంతరాయం కలిగించడం నేరం కాక న్యాయం అవుతుందా? పార్వతి, ఏమిటి నిందావాక్యాలు? నీవు జగన్మాతవని మర్చిపోకు. జగన్మాతనైనా నేను ఒక జవరాన్నేనండి. కనీసం ఈ పెళ్లి రోజైనా మీతో కలిసి ఆనందించే అవకాశం లేకపోతే మన వివాహ బంధానికి అర్థమే ఉంది. అర్థంగిగా మీరు నాకు ఇచ్చిన విలువే ఉంది. హతోస్మి హతోస్మి. మధురమైన ఏ పెళ్లి రోజు కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను. ఆ పెళ్లి రోజును అర్థం లేకుండా వ్యర్థం చేశారు. దేవి, శాంతించు. శాంతి అది మీ సహచర్యంలో హుళక్కి. భక్తవ శంకరుడనే పేరు కోసం పతి ధర్మాన్ని విస్మరించిన మీరు భూలోకంలో పడి మతి భ్రమణంతో పరిభ్రమిస్తూ నా వియోగాన్ని భరించలేక పార్వతి పార్వతి అని పలవరిస్తూ కలవరిస్తూ కొండ కోణంలో సంచరిస్తూ పరితపించండి. ఇదే నా శాపం. శాంభవి, బుద్ధి కర్మానుసారిణి అని నీకి దుర్బుద్ధి పుట్టింది. అధిదేవతమన్న సత్యాన్ని విస్మరించి సామాన్యమైన వనితల తుచ్చమైన వాంఛలకు లోనై దైవత్వాన్నే మంట కలిపిన నీవు భూలోకంలో భ్రమణమై అవిరామంగా పరిభ్రమించు. ఆ దివ్య రూప సందర్శనకై పరితపించు. ఇదే నా ప్రతిశాపం.